అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పదగరాజమారోహతః. కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వియాలోలత్కమలతటాకతాండవేన శ్రద్ధోషంబరమయథాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాచగంధ. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఏకాదశి సందర్భంగా నిన్న విశేషమైనటువంటి పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. మనన నిన్న సాగింది కాబట్టి ఇవాళ మనకి ఆ సమయం కలిసి వచ్చింది. అందుకే ఒక 2-3 నిమిషాలు నిన్నను శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో పారాయణలో ఫీడ్బ్యాక్ ఒకటి మీకు ఇస్తాను. తర్వాత మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరూ కూడా చాలా స్పష్టంగా అనుసంధానం చేశారు, పుస్తకాపేక్ష లేకుండా అనుసంధానం చేశారు, దోషరహితంగా అనుసంధానం చేశారు. చాలా సంతోషం. అందులో వచ్చినటువంటి చిన్న చిన్న సవరణలు కూడా నిన్న చెప్పడానికి సమయం లేక చెప్పలేదు. ఒక 2-3 చోట్ల సర్దుకోవలసినవి ఉన్నాయి. దాన్ని సూచన చేస్తున్నాను. 36వ శ్లోకం ఎవరి వంతుకు వచ్చిందో నాకు గుర్తులేదు, కానీ చదువుతున్నప్పుడు నోట్ చేశాను, అందుకని చెప్తున్నాను శ్లోక సంఖ్య. అందులో గుణాలన్నీ వస్తాయి. ఆ శ్లోకంలో 3వ పాదం మిస్ అయింది. చూడకుండా చదువుతున్నారు కదా పాపం, అందుకని ఒక్కొక్కసారి అలా స్కిప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదో ఒకటి సర్దుకోవాలి. 3వ శ్లోకంలో 36వ శ్లోకంలో 3వ పాదం మిస్ చేశారు, అదొకటి సవరణ. ఇంకొకటి 76వ శ్లోకం, ఇది బహుశా గంగారావు గారు అనుకుంటాను. 76వ శ్లోకంలో స్వాధీన సంకీర్తన అని ఉంటుంది. స్వాధీన సంకీర్తనం అని చదివారు, అదొకటి తేడా వచ్చింది. అలాగే మళ్ళీ 94వ శ్లోకం, 94వ శ్లోకంలో ఎవరు చదివారో గుర్తులేదు. అస్మద్దోషాణం గుణానామివ అస్మద్దోషాణం అని రావాలి, కానీ అస్మద్గుణానాం అన్నట్లుగానే మళ్ళీ గుణపదమే రిపీట్ అయింది. అంటే చూడకుండా చదువుతున్నప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అనడం కోసమే
చెప్తున్నాను. అలాగే రమాదేవి గారు అనుసంధానం చేసినప్పుడు ఆ దీర్ఘాలలో మళ్ళీ కొంచెం తేడాలు వచ్చాయి. ఆ దీర్ఘాల దగ్గర ఆమె చాలా జాగ్రత్తగా త్వమాసి ఇలాంటివన్నీ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆమె చూసుకోవాలి అని సూచన చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. ఇది చాలా 95% చాలా పర్ఫెక్షన్ ఉంది. కానీ ఇంకా ఇది కూడా ఉండకుండా నెక్స్ట్ ఏకాదశికి మనం సిద్ధపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ చదివినటువంటి శ్రీరంగరాజు సంసేవన సంగోష్ఠికి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పరీక్షకి ఎవరెవరు సిద్ధంగా ఉండాలో నిన్ననే మీకు నేను మనవి చేశాను. లతా కుమారి గారు టీం 9, రమ టీం 5, రాగామృత టీం 1, పద్మజ టీం 6, లతా పక్కి టీం 2. ఈ 5గురు చివరిలో మనకి పరీక్షకి సిద్ధంగా ఉండాలి అని సూచన చేసుకున్నాను. ఒక విషయం ఇంకా 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 పద్మజ ఒబ్బిలిశెట్టి గారు చదివారు కరెక్టే. ఆ గుణానామపి అస్మద్దోషాణం అనేటటువంటి చోట తేడా వచ్చింది. అదొకటి సర్దుకోవాలి. మనకి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని ఒక వ్యవహారం, ఒక సామెతను వింటూ ఉంటాం. ఎవరికి ఎప్పుడు ఏ శక్తి కలుగుతుందో, ఎవరికి ఎప్పుడు ఏ స్థితి మారుతుందో చెప్పలేం. రామచంద్ర స్వామి వైభవాన్ని చెప్తూ ఈ మధ్య ఒక మంచి చమత్కారమైనటువంటి శ్లోకాన్ని కూడా మన గ్రూపుల్లో ఫీడ్ చేసినారు. మనకు టైం లేక మనం అది చెప్పుకోలేదు. మన శ్లోకంలో వేణుగాన వైభవాన్ని చెప్పుకున్నప్పుడు అమృతామాసు అనేటటువంటి పదప్రయోగాలు వచ్చాయి చూసారా. అలాగా ఒక మంచి అస్త్రామాస, తృణామాస, దారామాస అంటూ అలాంటి ప్రయోగాలతోటి ఒక ప్రాచీన కవి చెప్పినటువంటి శ్లోకం. వీలుంటే చివరిలో నేను చెప్తాను. ఆ ప్రస్తావన ఎందుకు అంటే రామచరితంలో మనకి అస్త్రం తృణం అవ్వడము, తృణం అస్త్రం అవ్వడము అనేటటువంటి ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. తృణం అస్త్రమైంది ఎప్పుడు అంటే కాకాసుర వృత్తాంత సందర్భంలో. అస్త్రం తృణప్రాయం అయిపోయింది ఎప్పుడు అంటే శివధనుర్భంగాన్ని చేసినప్పుడు. అంటే రామచంద్ర స్వామి శివధనువు కదిలించలేని శివధనువుని అవలీలగా ఆయన విరిచాడు అంటే అది ఆయనకి ఒక గడ్డి పరకలాగా అనిపించింది. అస్త్రం తృణం అయిపోయింది అక్కడ. తృణం అస్త్రమైంది కాకాసుర వృత్తాంతం దగ్గర. ఇది మనం రామాయణంలో చూస్తాం. అలా ఆ కవి చమత్కారంగా ఆ శ్లోకాన్ని అందిస్తారు. మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు ఎలాగైతే భగవంతుడు తలుచుకుంటే, పరమాత్మ తాను కనుక సంకల్పిస్తే దేనికైనా ఎటువంటి శక్తినైనా ప్రసాదించగలుగుతాడు. ఎంత శక్తి ఉన్న దానినైనా అల్పంగా చేయగలుగుతాడు అనే భావన కోసం ఇప్పుడు మనని పరమాత్మ తృణాలని బ్రహ్మాస్త్రంగా చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. మనం గుణే దరిద్రాణం అనేటటువంటి ఒక ప్రయోగం చదువుకున్నాం కదా శ్లోకంలో. మనలో ఏ రకమైనటువంటి శక్తియుక్తులు లేవు. ఉత్తర శతకాన్ని తెలుసుకోవాలంటే, చదువుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే, అభ్యాసం చెయ్యాలి అంటే దానికి కావలసినటువంటి మినిమం అర్హతలు కూడా మనకి లేకపోయినా పరమాత్మ సంకల్పించుకున్నాడు, తృణాన్ని తీశాడు, మంత్రించాడు, బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. అద్భుతమైనటువంటి శక్తి దానికి కలిగింది. అలాగే ఈ శ్రీరంగనాథ సంసేవన సంగోష్ఠిలో మీరు చేస్తూ ఉండేటటువంటి వ్యాసంగం కూడా రంగనాథుడు అలాగే చేయించుకుంటున్నాడు అని మళ్ళీ 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 మనం అనుకోవాలి. అయితే మనకేమిటి ఈ రకమైనటువంటి శక్తి రావడం ఏమిటి? ఇది రంగనాథుని యొక్క అనుగ్రహం అని అనుకుంటున్నాం. బాగా చెప్పేసేమో అని అనుకుని మళ్ళీ మేమేదో అస్త్రాలము అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అస్త్రం మళ్ళీ తృణమైపోతుంది. దానికి ఉండేటటువంటి శక్తి లేకుండానూ చేయగలుగుతున్నాడు, లేని శక్తిని ఇవ్వగలిగేటట్లుగాను సంకల్పించగలుగుతాడు పరమాత్మ. ఇది మనం ఈ అభ్యాసం పూర్తయ్యేంత వరకు కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి అంశం. అమ్మగారు ఇంతగా పొగుడుతున్నారు కాబట్టి అబ్బో మేము చాలా గొప్పవాళ్ళం అని కూడా అనుకోవచ్చు. అలా అని
మాకు అసలు సమర్థతే లేదు, మేము చెయ్యలేము అని కూడా అనుకోవద్దు. భగవంతుడు మనకి కలిగించినటువంటి ఈ శక్తిని భగవంతుడే సద్వినియోగం అయ్యేటట్లుగా మలుస్తాడు. ఆ శక్తి మనలో పరిపూర్ణంగా కలగాలి అని మాత్రమే ప్రార్థన చేసుకుందాం. అందుకే ఏమైనా దోషాలు వచ్చినప్పుడు దాన్ని సవరించుకుంటూ ముందుకు సాగాలి అని మీకు సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమస్సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. 79వ శ్లోకం. తేజః పరం తత్సవితుర్వరేణ్యం ధామ్నా పరేణా ప్రణఖాత్ సువర్ణం త్వాం పుండరీకే క్షణమామనంతి శ్రీరంగనాథం తముపాసిషీయ. ఇంతవరకు మనం అర్థంతో తెలుసుకున్నాం. ఈ శ్లోకం దగ్గర నుంచి 4 శ్లోకాలలో పరత్వ వైభవాన్ని తెలియచేస్తున్నారు. అలాంటి పరాత్పరుడు పరమ సులభుడై శ్రీరంగనాథునిగా మనకి దర్శనమిస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే శృతులలో, ఉపనిషత్తులలో, ఉపబృంహణములలో భగవద్వైభవము ఎలా చెప్పబడిందో ఆ గొప్పతనం అంతా కలిగి మనం పొందడానికి వీలుగా శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు. ఆయనే ఈయన అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. నిన్నటి శ్లోకం మనకి గాయత్రి మంత్రంలో చెప్పబడినటువంటి ఉపాస్యమైనటువంటి పరమ తేజోరూఢమైనటువంటి పరతత్వము శ్రీరంగనాథుడు అని చెప్పారు. అందులో ఛాందోగ్యోపనిషత్తులో ప్రతిపాదింపబడినటువంటి విషయము, అలాగే గాయత్రి మంత్రము చేత చెప్పబడినటువంటి విషయం గొప్పతనము, ఇవి రంగనాథునిలో దర్శించవచ్చు అని మనం అనుకోవాలి. ఇప్పుడు మనకి తెలియనప్పుడు వ్యక్తులని ఒకలా చూస్తాం. మనకి తెలిసిన తర్వాత మరొక రకమైనటువంటి దృష్టితో, ఆత్మీయతతో మనం వాళ్ళని తెలుసుకోగలుగుతాం. అవతారాలు చెప్పుకున్నప్పుడు నృసింహావతారం దగ్గర రంగేంద్ర సింహముపాస్మహే అని అన్నప్పుడు ఇక మీదట మనం రంగనాథుడిని రంగనాథుడిగా సేవిస్తూ నృసింహస్వామిగా కూడా దర్శనం చెయ్యాలి అని అనుకుంటున్నాము. రంగేంద్రునిలో నృసింహ రూపాన్ని మనం సేవించగలగాలి. అన్ని అవతారాలు సేవిస్తాం అనుకోండి, కానీ నారసింహ వపువు చాలా అద్భుతమైనది కాబట్టి రంగేంద్ర సింహం అని అన్నప్పుడు ఆ రంగనాథుణ్ణి నృసింహమూర్తిగా సేవించగలిగేటటువంటి ఒక దృష్టి మనకి కలిగింది. అలాగే నిత్యం మనం సేవిస్తూ ఉండేటటువంటి జ్యోతిస్వరూపము సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని అంతర్మండల అంతర్వర్తి ఉండేటటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణ తత్వాన్ని మనం అందులో దర్శించటం ఇంతవరకు మనకి తెలిసినటువంటి అంశమైతే, శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాక ఇంకా ముందు ముందు శ్లోకాలను మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. అప్పుడు మనం రోజు ఉదయాన్నే లేచి తూర్పు వైపుకు తిరిగి, లేదా తూర్పు దిక్కు మనకి చక్కగా కనిపిస్తూ ఉంటే, సూర్యోదయం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ఆ సూర్య భగవాను దగ్గరికి ఎదురుగా నిలబడి మనం చేతులు జోడించి నమస్కారాన్ని చేసుకుంటాం. గాయత్రి మంత్రాదుల్ని అనుసంధానం చేసి అర్ఘ్యపాన్ని సమర్పించే వాళ్ళు ఉంటారు. రకరకాల సూర్య భగవానునికి చేసుకునేటటువంటి ఆరాధన అది వారి వారి అవకాశాన్ని బట్టి ఒక నమస్కారమైనా మనం చేసుకుంటూ ఉంటాం. సూర్యుడిని మనం దర్శిస్తూనే ఉంటాం రోజు. అయితే ఇప్పుడు ఆ దర్శనంలో మనం ఎలా దర్శించాలి అంటే, ఆ సూర్య భగవానునిలో రంగనాథ స్వామిని దర్శించగలిగేటటువంటి శక్తిని మనం పొందాలి. నిన్నటి శ్లోకం మనకు అవగతమైతే మనం ఎలా తెలుసుకోవాలి రంగనాథ స్వామిని అని అంటే, సూర్య భగవానుడిని అంటే సూర్యుడిని దర్శించినప్పుడు మనకి ఇదిగో ఈ అర్చామూర్తి స్పష్టంగా అందులో దర్శనం ఇవ్వాలి. అంటే భగవత్ తత్వమే చెప్పబడుతుంది, కానీ ఈ అర్చామూర్తిని మనం సూర్యునిలో దర్శించాం. ఆ అర్చామూర్తే శ్రీమన్నారాయణ స్వరూపము అని తెలుసుకోవాలి అనేది ఒకటి మనం తెలుసుకుందాం. ఈ
పూర్తి సూర్య భగవానుడు అంటే శబ్దం చేత చెప్పబడుతూ ఉండేటటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉండేటటువంటి సూర్యగోళం కాదు, సూర్యగ్రహం కాదు. అది లోపల ఉండేటటువంటి పరతత్వానికి వాచకమై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏ పదమైనా శరీరిని బోధిస్తుంది అని మనం తెలుసుకున్నాం. దేహో దేహిని అని ముందు మనం చదువుకున్నటువంటి శ్లోకాలను తీసుకుంటే ఏ పదమైనా ఎంతవరకు బోధకమవుతుంది అంటే బయట ఉండేటటువంటి ఆకారం కాదు, లోపల ఉండేటటువంటి అంతరాత్మ పర్యంతము వెళుతుంది. శరీరిని బోధిస్తుంది అంటే ఈ శరీరవాచకమైనటువంటి సత్యం లోపల ఉండేటటువంటి ఆత్మకి, ఆ ఆత్మకి లోపల ఉండేటటువంటి పరమాత్మకి వాచకం అవుతూ ఉంటుంది అని చెప్పుకుంటాం. అలాగే సూర్య శబ్దం చేత కనిపిస్తూ ఉండేటటువంటి రూపము, అంతర్యామిగా ఉండేటటువంటి భగవతత్వము, వీటిని మనం దర్శించగలగాలి అని అనుకుంటాం. అలా ఉపనిషత్తుల చేత, శృతివాక్యముల చేత ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి తత్వము ఎలాంటిది అంటే నారాయణ పరో జ్యోతి అనేటటువంటి నారాయణ అనువాకంలో ఉండేటటువంటి పదాలని, శృతిలో చెప్పినటువంటి పదాలని గుర్తుపెట్టుకుంటాం. ఆయన జ్యోతి స్వరూపుడు అని అక్కడ చెప్పారు. అలాగే గాయత్రి మంత్రంలో ఆయన వరేణ్యుడు అని చెప్పారు, అంటే ఉపాసించదగినటువంటి వాడు అని మనకి చెప్పబడుతుంది. ఎవరిని ఉపాసన చెయ్యాలి అంటే సవితుహు వరేణ్యం అని చెప్పారు. అది కూడా భర్గ రూపమైనది, తేజో రూపమైనది అని చెప్పారు. అవన్నీ మనం రంగనాథునిలాగా సేవించగలగాలి అన్నారు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో అది మొత్తం అంతా హిరణ్మయమైనది అని చెప్పారు. హిరణ్యం అంటే బంగారం అని మనకు అర్థం తెలుసు, కానీ హిరణ్యము అనంటే శుభప్రదమైనది, అందమైనది అని మనం అర్థం చెప్పుకోవచ్చు. ఆ భగవంతుణ్ణి హిరణ్యంతో పోలుస్తున్నారు. ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని అంటున్నారు అనంటే ఆయన అంత శుభప్రదుడు, అంత రమణీయుడు అని అనుకోవాలి. దోషరహితమై ఉంటుంది, పాపరహితమై ఉంటుంది, నిత్యమై ఉంటుంది, ఉజ్వలమై ఉంటుంది. ఈ లక్షణాలన్నీ బంగారానికి ఎలా ఉన్నాయో అలాంటి లక్షణాలు కలిగిన అని మనకి చెప్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనకి సంప్రదాయ గ్రంథమైనటువంటి తిరువాయుమొழிలో కూడా చెప్పబడుతున్నాయి అని అనుకుంటున్నాం. నిన్నటి శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అది చదివితే 3 గ్రంథాలని మనం చదివినటువంటి ఫలితం మనకి కలగతుంది. వాటిని జోడించారు అని అనుకుంటున్నాం. ఏవవి అంటే ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యాలు, గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి వాక్యాలు, తిరువాయుమొഴి మనకి తెలియచేస్తూ ఉండేటటువంటి అర్థము అని మనం అనుకున్నాము. తిరువాయుమొഴి ఛాందోగ్య సారము ఎలాగా అంటే ప్రణవోపాసనాన్ని గురించి చెప్పింది ఛాందోగ్యం, ప్రణవ వైభవాన్ని చెప్పింది తిరువాయుమొഴి కనుక. అలాగే గాయత్రి మంత్రము భగవతత్వాన్ని రంగనాథుని గురించే చెప్తుంది. ఎలాగా గాయత్రి మంత్రంలో చెప్పబడినది భగవంతుని సూర్య మండల అంతర్వర్తి అయినటువంటి భగవత్ని ఉపాసన. ఆ భగవంతుడి పేరేమిటి అంటే ఉత్ అని పేరు. ఎవరు చెప్పారు? ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. అంటే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మని ఉత్ అనేటటువంటి పేరు కలిగిన వానిగా తెలుసుకుని ఉపాసన చెయ్యి అని చెప్పింది. ఆ ఛాందోగ్య సారం మనకి తిరువాయుమొഴి అయినప్పుడు తిరువాయుమొഴి చేత ప్రతిపాదింపబడుతుంది రంగనాథుడి తత్వం కనుక రంగనాథుడే ఉత్ అనే పదము చేత చెప్పబడుతున్నాడు అని మనం తెలుసుకోవాలి. అదే ఛాందోగ్యోపనిషత్తు పుండరీకాక్షణుడు, పుండరీకాయతాక్షుడు అని చెప్పింది. ఆ పుండరీకాక్షుడు ఎవరు అంటే రంగనాథుడే. ఎక్కడ చెప్పారు అంటే తిరువాయుమొழிలో ఒక దశకంలో, కంగులం పగలం అనేటటువంటి దశకంలో తామరై కన్నా అని చెప్పారు. కాబట్టి ఆయన అక్కడ చెప్పబడినది రంగనాథుడు అంటూ తేజోరూపమైనటువంటి రంగనాథ తత్వమే మనకి, ఆ తత్వమే రంగనాథుడిగా మనకి అందుతోంది అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కూడా అదే శృతి ప్రతిపాద్యత్వాన్ని చెప్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం.
అంటే మళ్ళీ మళ్ళీ అర్థం దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్తున్నారు. చాందోగ్యం చెప్పింది ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని, ఉత్ అని, అలాగే కప్యాసం పుండరీకమేవ వక్షిణి అని చెప్పింది. అవి మనకి తిరువాయుముడి ద్వారా ప్రతిపాదింపబడుతున్నాయి. అలాగే గాయత్రి మంత్రం చెప్పింది తేజస్వరూపము, ఉత్కృష్టమైనటువంటి తేజస్సు అని చెప్పింది. ఉపాస్యము అని చెప్పింది. సూర్యమండలాంతర్వర్తి అని చెప్పింది. అది కూడా ఎవరు అంటే రంగనాథుడే అని నిన్నటి శ్లోక సారాన్ని మరొకసారి మనం నెమరు వేసుకుంటూ ఇప్పుడు కొత్త శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆత్మాస్య గంతుః పరితస్థుషశ్చ మిత్రస్య చక్షుః వరుణస్య చాగ్నేః లక్ష్మ్యా సహ ఉత్పత్తికగాఢబంధం పశ్యేమ రంగే శరదస్సతం త్వాం. మళ్ళీ ఆత్మాస్య గంతుః పరితస్థుషశ్చ మిత్రస్య చక్షుః వరుణస్య చాగ్నేః లక్ష్మ్యా సహ ఉత్పత్తికగాఢబంధం పశ్యేమ రంగే శరదస్సతం త్వాం. వెనుకటి శ్లోకంలో ఎలాగైతే సంబోధన పదం లేదో ఈ శ్లోకంలో కూడా అలాగే సంబోధన పదం లేదు. కానీ సంబోధిస్తూ అదే ఎదురుగా స్వామిని ఉద్దేశించే చెప్తున్నారు. అలా మనకి తెలియడానికి వెనుకటి శ్లోకంలో కూడా త్వాం అనేటటువంటి పదం ఉంది, ఇందులో కూడా త్వాం అనేటటువంటి పదం ఉంది. త్వాం అంటే నిన్ను అని అర్థం. రంగ పదం ఉంది కదా అని అది సంబోధన అని అనుకోకండి. రంగే అని ఉంది, కానీ రంగమునందు, శ్రీరంగమునందు అని అర్థం తప్ప అది మనకి సంబోధనార్థకమైనటువంటి పదం కాదు, భ్రమపడకూడదు. ఇందులో క్రియాపదం మనకి పశ్యేమ అనేది క్రియాపదం స్పష్టంగానే ఉంది. పశ్యేమ అంటే చూస్తాము అని అర్థం. చూస్తాం అనేసరికల్లా మళ్ళీ భవిష్యదర్థకంగా అనిపిస్తుంది. చూదుము గా చూచెదము గాక అంటారనమాట. అంటే ఎప్పుడూ మనకి అలాంటి లాభము కలుగుగాక అన్నట్లుగా ఇందులో పశ్యేమ అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇక్కడ శ్లోక ప్రారంభంలో ఆత్మాస్య అని ప్రారంభమైంది, కానీ ఒక పాఠాంతరం కూడా ఉంది. మన పుస్తకాల్లో అస్య అనే ఉంది, కానీ వేరే పుస్తకంలో ఉండవచ్చు ఆత్మాసి అని కూడా ఉంటుంది. ఆత్మా అసి అని అయిందనుకోండి, అప్పుడు అసి అనేది క్రియాపదంగా ఉంటుంది. ఎవరి దాంట్లోనైనా అలాంటి చూసే అలాంటి ఒక పాఠాంతరం ఉంటే భ్రమపడకండి. అప్పుడు క్రియాపదాలు అందులో 2 ఉంటాయి. కానీ అందరూ కామన్ గా మన సంసేవన గోష్ఠి వాళ్ళందరూ కూడా అస్య అని దిద్దేసుకోండి, ఇంకో పుస్తకం కాకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆత్మాస్య, కానీ ఆత్మ అసి అని ఉంటే తప్పు కాదు. ఆ అసి అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. అత్యాహారం అని చెప్పుకున్నాను చూసారా, అంచేత అసి అనేది తెచ్చుకుంటే అర్థం పూర్తవుతుంది. కానీ శ్లోకంలో మాత్రం అసి అనే పదం అస్య అనిగా మనం తీసుకుందాము. దానికి అర్థాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు క్రియాపదం ఒక్కటే ఉంది, పశ్యేమ అన్నది. సంబోధన పదం లేదు. ఇది ప్రధానంగా మనం తెలుసుకుంటూ ప్రారంభం చేద్దాం. ఇందులో ఉండేటటువంటి ఒక ప్రయోగము పశ్యేమ రంగే శరదస్సతం త్వాం అనడంలో శరదస్సతం పశ్యేమ, శరదస్సతం అనేటటువంటి ప్రయోగం, ఇలా ఎప్పుడూ నిన్ను మేము పొందాలి అనేటటువంటి ప్రయోగం మనకి ఇంతకు ముందు పూర్వ శతకంలో వచ్చింది 2 చోట్ల, శ్రీగుణ రత్న కోశంలో వచ్చింది 1 చోట. భట్టర్వారి ప్రయోగాలే ఇవన్నీ కూడా. శ్రీ సంజీవ శరద అని ఆశీర్వచనం, అలాగే పశ్యేమ శరదస్సతం, నందామ శరదస్సతం, జీవామ శరదస్సతం అనేది శృతి ఆశాసనం అన్నమాట. అలా ఉండాలి, ఉంటాము అని అర్థం. ఇక్కడ శరత్ అనేది ఋతువుకి వాచకంగా మామూలుగా మనకి తెలుస్తుంది, కానీ సంవత్సరాన్ని బోధిస్తుంది అని అనుకోవాలి. అలాగే శతం అనే పదం ఒక సంఖ్యకి వాచకంగా కనిపిస్తుంది.
100 అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది, శతం అనేటటువంటి సంఖ్య. కానీ ఇక్కడ శరదశతం అని ప్రయోగించినప్పుడు 100 సంవత్సరములు అని మాత్రమే కాకుండా ఈ 100 అనే పదం శాశ్వతంగా అనే అర్థాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. జీవామ శరదశతం అంటే 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లు అంటే ఎప్పుడూ హాయిగా ఉండు అనేటటువంటి అర్థం అక్కడ మనకి తెలుస్తుంది. అంచేత ఇక్కడ పశ్యేమ శరదశతం పెడుతున్నారు శ్లోకాలు. ఒకటి అబ్జన్యస్తపదాబ్జమంచిత తటి అంచిత కటి సంవాది కౌసేయకం అదొకటి. గురు పరంపరలోనే ముందు శ్లోకాలలోనే స్వస్తి శ్రీ స్తన కస్తూరి అనేటటువంటి శ్లోకంలో శ్రీరంగరాజాత్ ఆశాశ్మహే శరదశతం అనేటటువంటి ఒక ప్రయోగం మనకు కనిపిస్తుంది. అంటే మేము శ్రీరంగరాజు నుంచి శాశ్వతత్వాన్ని కోరుకుంటున్నాము, పరిపూర్ణతని కోరుకుంటున్నాము అని ఆ రంగరాజు మనకు అలాంటి అనుగ్రహాన్ని కలిగించుగాక అని అనుకున్నాము. అక్కడ ఆశాశ్మహే శరదశతం తత ఇత పశ్యేమ లక్ష్మీ సఖం అంటే శరదశతం అనేది అబ్జన్యస్య పదాబ్జం అన్న దాంట్లో చివరి పాదంలో ఉంటుంది. అలాగే శ్రీగుణరత్న కోశంలో మనకి శ్రీరంగే శరదశతం సహ సుహృద్వర్గేణ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. ఆ 3 ప్రయోగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ చివరి శ్లోకంలో శరదశతం అనే ప్రయోగం ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా పశ్యేమ శరదశతం ఎవరిని చూతుముగాక అంటే త్వాం పశ్యేమ నిన్ను చూచెదముగాక. ఎన్ని రోజులు అంటే ఎప్పుడూ నిన్ను ఇలాగే చూసేదముగాక అని అనుకోవాలి. ఎక్కడ చూస్తాము అంటే రంగే అంటున్నారు ఇట్లలో శ్రీరంగమునందు అని అర్థం. శ్రీరంగ శబ్ద వివరణను మనం ఇంతకుముందు పూర్వశతకంలో ఒక టాస్క్ లో పెట్టుకుని చేసుకున్నాం చూసారా. రంగము అన్నదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో రంగము అంటే శ్రీరంగ విమానము అని కూడా ఒక అర్థం వస్తుంది అని మనం చెప్పుకున్నాం. అంటే శ్రీరంగ గర్భాలయము అన్నమాట. అలా శ్రీరంగ గర్భాలయంలో స్వామి మొన్న కూడా మనకు వచ్చింది శ్రీరంగధామనిత్వం అంటున్నారు. శ్రీరంగధామంలో నిన్నెలా చూస్తున్నాము అంటే ఆయన ఎక్కడో బ్రహ్మ సత్యలోకం నుంచి విభీషణుడు వచ్చినప్పుడు అని అనుకుంటుంటే అలా కాకుండా ఎక్కడ అది మనకి మనుకుల మహీపాల అనేటటువంటి శ్లోకంలో వచ్చినట్టుంది. అయితే అప్పటికి శ్రీరంగధామం లేదు కదా, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మనం చెప్పుకున్నాము శ్రీరంగ విమానము అనేటటువంటి అర్థం అక్కడ చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా రంగే త్వాం శరదశతం పశ్యేమ చాలా అద్భుతంగా మంచి చిన్న చిన్న పదాలతో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. నిన్ను శరదశతం శ్రీరంగ విమానంలో నిన్ను మేము సేవించగలుగుదుము కాక అని ఆశిస్తున్నారు. ఎలాంటి నిన్ను అంటే మళ్ళీ ఇదంతా రంగనాథునికి సమన్వయం చేస్తున్నారు. కానీ ఎంత గొప్పవాడైనటువంటి పరమాత్మ అనేదాన్ని ముందు 3 పాదాలలోనూ మనకి తెలియచేస్తున్నారు. అందులో నిన్నటి శ్లోకంలో ఆ శ్రీమన్నారాయణుడికే ఉండేటటువంటి విలక్షణమైనటువంటి కొన్ని చిహ్నాలని చెప్తున్నారు. అలాంటి వాటిలో త్వాం పుండరీకేక్షణమామనంతి అన్నారు. పుండరీకాక్షత్వం కప్యాస స్మృతి అది 2 కనులు కలిగినటువంటి నారాయణుడే అనే అర్థాన్ని ఇస్తుంది అని అదొక విలక్షణత్వము పరతత్వ నిర్ణయంలో అని చెప్తున్నాం. అలాగే అన్నిటికంటే మొట్టమొదటి చిహ్నం ఏది అనంటే లక్ష్మీపతిత్వము అనేది మరొకటి పరతత్వ బోధకమైనది. ఇది మనకి శ్రీగుండత్వ కోసం లాంటి వాటిలో చాలా సార్లు కనిపిస్తూనే ఉంటుంది. అలా లక్ష్మీపతిత్వం అనేటటువంటి గొప్పతనాన్ని ఇందులో మనకు తెలియచేస్తున్నారు. దానితో పాటుగా అచ్చామూర్తికి అంతర్యామికి తేడా లేదు, ధర్మి ఒకటే అని కదా మనం వెనకటి శ్లోకం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం. అలాగే వెనకటి శ్లోకంలో సూర్యమండలాంతర్వర్తిగా చూపించారు.
ఇప్పుడు సకల జీవరాశి కోటిలోనూ అన్నింటిలో స్థిరచరాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని చెప్తున్నారు. శ్లోక ప్రారంభం చూద్దాం. ఆత్మా అస్య గంతుః పరితస్థుషశ్చ. స్పష్టంగా ఉచ్చారణ చెయ్యాలి. భగవంతుణ్ణి చెప్తున్నారు. ఎలాంటిది భగవతత్వము అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము, ఆత్మగా ఉన్నటువంటి తత్వము. అన్నింటిలోనూ ఆయనే ఆత్మగా ఉన్నాడు. అన్నింటిలోనూ అని అనడంలో అస్య అనే పదాన్ని చెప్తున్నారు. అస్య అంటే ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి అని అర్థం. అంటే కంటికి కనిపిస్తూ ఉండేటటువంటి సకల చరాచర ప్రపంచమునంతటికీ కూడా ఆత్మ. ఎవరు ఆత్మ అంటే భగవతత్వము. భగవంతుడు లేకపోతే ఇవి లేనే లేవు. అస్య అంటున్నారు. అస్య అంటే దీనికి, అంతటికి అని అర్థం. ఇది అని దేన్ని నిర్దేశించి చెప్తాం మనం? కంటికి ఏదైతే కనపడుతుందో దాన్ని చెప్తున్నాం. దీనికి వివరణ రాస్తూ ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధమైన అంటారు. అంటే ప్రత్యక్షముగా కనిపిస్తున్నా అని అనటం లేదు, ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధం అంటారు. అంటే ప్రత్యక్షము మొదలైనటువంటి ప్రమాణములకు గోచరమయ్యే అనేది అర్థంలో చెప్తున్నారు. ప్రత్యక్షంగా కనపడే అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అస్య అంటే ఎదురుగా ఉన్నా, కంటే కనిపిస్తున్నా అని ఒక అర్థం తీసుకోవచ్చు. ప్రత్యక్షాది ప్రమాణ గోచరం అని అనడంలో ప్రత్యక్షము మొదలైన ప్రమాణములు, మనకి ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అయిపోయింది. ఆ ప్రకరణం దాటి మనం వచ్చేసాం. అన్నిటికంటే కూడా ప్రమాణమైనది శబ్ద ప్రమాణము. ఆ శబ్ద ప్రమాణము చేత బుద్ధికి ఏ ఏ వస్తువులైతే గోచరం అవుతూ ఉంటాయో వాటన్నింటికీ కూడా అని కూడా మనం ఇందులో అర్థం చెప్పుకోవచ్చు. కేవలం ప్రత్యక్ష గోచరములే కాకుండా ప్రత్యక్షాది గోచరం అంటే శబ్ద ప్రమాణాన్ని కూడా తీసుకుని వేదం చేత చెప్పబడేటటువంటి శబ్ద ప్రమాణం వల్ల తెలియబడేటటువంటి బుద్ధికి గోచరములైన అనే అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పవచ్చు అంటారు వ్యాఖ్యానంలో. అంటే బుద్ధిలో ఏర్పడేటటువంటి స్వరూపాలకి కూడా, వస్తుజాతానికి కూడా, తెలిసినటువంటి విషయాలకి కూడా ఆత్మ ఎవరు అంటే నియామకుడు ఎవరు, వాటిలో ఉండి వాటిని శాసిస్తూ ఉండేటటువంటి వాడు ఎవరు అంటే నువ్వే అంటున్నారు. అత్వాం అని అనటంలో నిన్ను, ఎలాంటి నిన్ను అంటే అస్య దీనికి అంటే కంటికి కనిపిస్తున్న దానికి, ప్రమాణము చేత తెలియబడుతూ ఉండేటటువంటి వస్తుజాతానికి, అంతటికి కూడా అంటున్నారు. అంతటికి అంటే రెండుగా దాన్ని మళ్ళీ విభాగం చేస్తున్నారు. నెంబర్ 2లోకి ఇది మనం సమన్వయం చేసుకోవచ్చు. గంతుః పరితస్థుషః అని రెండు విభాగాలు చేస్తున్నారు. గంతుః అంటే వెళ్ళేది, అంటే గమనము కలిగినది, అంటే చరించేది అని అర్థం అన్నమాట. పరితస్థుషః స్థిరంగా ఉండేది. స్థిరంగా ఉండేది అంటే గతి లేనిది, అంటే కదిలేది, కదలనిది అని అర్థం అన్నమాట. ఈ రెండు పదాలకి గంతుః పరితస్థుషః జంగమము, స్థావరము అని అర్థాలు చెప్పుకోవాలి. గంతుః అంటే జంగమములైనటువంటి దానికి, అలాగే పరితస్థుషః కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి వాటికి, అంటే స్థావరములైనటువంటి వాటికి అని అర్థం. ఇక్కడ ఇంకొక పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరితస్థుషః అని ఇక్కడ పదం అంటే స్థిరముగా ఉన్నవి అని అర్థం. ఇలాంటి చిన్న పదమే స్థావర జంగమములు అనేటటువంటి పదప్రయోగం శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకంలో మనకి కనిపిస్తుంది. ఊరికే జస్ట్ మనం గుర్తు తెచ్చుకోవడం కోసం చెప్తున్నాను. అదేది అనంటే సహస్థిర పరిత్ర సవ్రజ విరించనాకించనై అనోక బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియం అనేటటువంటి శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అన్నింటికి అని చెప్పినప్పుడు కొన్నింటిని అక్కడ లిస్ట్ అవుట్ చేశారు. వెరీ గుడ్, నెంబర్ పెట్టారు.
సహ అంటే సహతో అంటే వేటితో అన్నింటికి అని చెప్తూ స్థిర పరిత్రస అని రెండు పద ప్రయోగాలు చేశారు అక్కడ. స్థిరములు అంటే స్థావరములు, పరిత్రసములు అంటే కదిలేవి అని అర్థం అన్నమాట. అక్కడ కదిలేవి, కదలకుండా ఉండేవి, కదిలేవి అని కదిలే వాటిని పరిత్రసములు అనే పదవిలో అక్కడ పెట్టారు. ఇక్కడ స్థావరాలకి పరితస్థుషములు అంటున్నారు చూడండి. ఈ రెండు పదాలు జ్ఞాపకం పెట్టుకోండి. పదం భాష అలాగే మనకి అలవాటు పడుతుంది. స్తోత్రాలు మనకి తెలిసిన స్తోత్రాలు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. పరిత్రసము అంటే జంగమము అని అర్థం. పరితస్థుషము అంటే స్థావరము అని అర్థం అన్నమాట. ఇక్కడ జంగమము, స్థావరము ఆర్డర్ లో చెప్పారు. ఆ శ్లోకంలో అయితే స్థావరము, జంగమము అనేటటువంటి ఆర్డర్ లో చెప్పినారు. గంతుహు కదిలే వాటికి, పరితస్థుష కదలకుండా ఉండేటటువంటి వాటికి అంటే చర అచరములకి అన్నింటికీ కూడా అస్య గంతుః పరితస్థుషః ఆత్మా ఆత్మవి అయి ఉన్నావు అని అర్థం అనమాట. ఇక్కడ అయి ఉన్నావు అని అర్థం ఇచ్చేటటువంటి అసి అనేటటువంటి క్రియాపదాన్ని అత్యాహారం చేసుకుంటే సెంటెన్స్ మనకి పూర్తి అవుతుంది. అస్య గంతుః పరితస్థుషః ఆత్మా అసి అని అనుకోవాలి. ఆత్మవు అయి ఉన్నావు అంటే ఇప్పుడు సకల చరాచరములకు అంతర్యామి అయి వాటికి నియామకుడై ఉండేటటువంటి తత్వము, పరతత్వము అనే విషయాన్ని చెప్తున్నారు. అంతేనా? అంతేకాకుండా ఇంకా శృతి ఆయన గురించి ఏమని చెప్తుంది అంటే ఆయన అందరికీ నేత్రము అని చెప్తుంది. చక్షుర్దేవానాం అనేటటువంటి ఒక శృతి వాక్యాన్ని తర్వాత మనకి దీంట్లో కనపరుస్తున్నారు. ఎవరెవరికి అనంటే ఇక్కడ ముగ్గురు పేర్లు చెప్తున్నారు. కానీ ఈ మూడు పేర్లు కూడా మిగిలిన దేవతలకందరికీ కూడా ఉపలక్షణము. ఆ వాక్యాన్ని మనకి స్ఫురింప చేస్తోంది అంటున్నారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవతల పేర్లు మూడు. ఇది నెంబర్ 2లో నెంబర్ 3లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకం ఎవరి పార్టో వాళ్ళు ఇవి ఇలాంటప్పుడు నోట్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. ఇందాక 2 సంఖ్య కలిగిన వచ్చేయి గంతుః పరితస్థుష. ఇప్పుడు 3 నెంబర్ చెప్పడానికి ముగ్గురు దేవతల పేర్లు చెప్పబడుతున్నాయి. మిత్రస్య, చక్షుః, వరుణస్య చ అగ్నేః. చక్షుః అనే పదం పక్కకి పెడతాము. దేవతా నామాలు 3 ఉన్నాయి. మిత్ర, వరుణ, అగ్ని అనేటటువంటి పదాలు 3 ఉన్నాయి. అగ్ని అనేటటువంటి పదము దేవతావాచకం, వరుణ అనేటటువంటి పదము దేవతావాచకం. మిత్ర అనే పదం మనం కంగారు పడతాము, భ్రమ పడతాము, స్నేహితుడు అని అర్థమేమో అని అనుకుంటున్నాము. మిత్ర శబ్దము నపుంసక లింగంలో ఉంటే స్నేహితుడు అనే అర్థాన్ని ఇస్తుంది. పుల్లింగంలో ఉంటే సూర్యుడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మిత్రః అంటే సూర్యుడు అని అర్థం. మిత్రం అంటే స్నేహితుడు అని అర్థం. ఇక్కడ మిత్రస్య అంటే సూర్యుని యొక్క అని అర్థం అనమాట. ఈ శబ్దము సూర్యవాచకంగా చెప్పబడుతుంది. వెనకాతల మనకి సవిత అనేటటువంటి నామంతో చెప్పారు. ఇక్కడ మిత్రస్య సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి ఈ నామం స్పష్టంగానే తెలుస్తుంది. మిత్రస్య సూర్యునికి, వరుణస్య వరుణునికి, అగ్నేః అగ్నికి, చక్షుః చక్షువు అయి ఉన్నావు, నేత్రము అయి ఉన్నావు అంటున్నారు. అదేవండి వీళ్ళ ముగ్గురికేనా, మిగిలిన దేవతలకి కాదా అంటే శృతి ఏం చెప్తోంది? దేవానాం చక్షుః అని చక్షుర్దేవానాం అని చెప్తుంది. అక్కడ ఈ ముగ్గురి పేర్లే చెప్పారు వీళ్ళకి అని అనుకోకుండా ఇలాగే మిగిలిన దేవతలందరికీ కూడా చక్షువు అయినటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని
ఈ దేవతావాచక శబ్దాలు చెప్తూ ఉపలక్షణంగా ఆ దేవా చక్షుర్దేవానాం అని చెప్పినట్లుగా సకల దేవతలకి కూడా చక్షువు అయినటువంటి వాడు ఆయన. సకల చరాచరములకు కూడా ఆత్మ అయినటువంటి వాడు ఆయన అనేటటువంటి మాటల ద్వారా ఒక గొప్ప శృతి వాక్యాన్ని మనకి తెలియచేస్తున్నారు అంటారు. తర్వాత మనం అనుసంధానం చేసుకుందాం. ముందు ప్రతిపదార్థం తీసుకుందాం. తర్వాత శ్రీయపతి అయి ఉండడం అనేది పరతత్వమైనటువంటి ఆ ఆయనకి ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. అందుకే లక్ష్మియా సహ ఔత్పత్తిక గాఢ బంధం, చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అది. లక్ష్మియా సహ, లక్ష్మీదేవితో ఔత్పత్తిక గాఢ బంధం, సహజమైనటువంటి, ఔత్పత్తికము అంటే సహజమైన, ఎంత సహజమైన అన్నది ఈ ఔత్పత్తికత అనే దానికి ఏ అర్థం చెప్పాలి అనేది వ్యాఖ్యానంలో చెప్తారు. ఇక్కడ మనం ముందు ఔత్పత్తికమైన అంటే సహజమైనటువంటి, గాఢ బంధం గాఢమైనటువంటి సంబంధము కలిగిన అని అర్థంలో చెప్పుకోవాలి. అంటే పరమాత్మకి అమ్మవారికి ఉండేటటువంటి సంబంధము సహజమైనది, లోతైనది, నిత్యమైనది. అంటే ఆయన శ్రీయపతి అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఔత్పత్తిక గాఢ బంధం త్వాం, చరాచరములకు ఆత్మ అయిన, దేవతలందరికీ చక్షువు అయిన, లక్ష్మితో నిత్యమైన సహజమైనటువంటి సంబంధము కలిగిన త్వాం నిన్ను, శరదశతం నిత్యము శాశ్వతముగా ఎప్పటికీ కూడా రంగే శ్రీరంగమునందు పశ్యేమ సేవిస్తున్నాము అంటున్నారు. అంటే మనకి శ్రీరంగంలో కనిపిస్తూ ఉండేటటువంటి స్వామి ఎవరనుకుంటున్నారు అంటే సకల చరాచరములకు ఆత్మ అయినటువంటి వాడు, సకల దేవతలకు చక్షువు అయినటువంటి వాడు, శ్రీయపతి అయినటువంటి వాడు, ఆయనే శ్రీరంగనాథుడు అంటూ శృతి ప్రతిపాదితమైనటువంటి గొప్పతనాన్ని మనకి ఇందులో స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇందులో మనకి చెప్పబడినటువంటి శృతి వాక్యం తర్వాత 534వ పేజీలో ఉంది. జాగ్రత్తగా గమనిద్దాం. చిత్రం దేవానా ఉదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ. ఈ శృతి వాక్యంలో ఉండేటటువంటి కొన్ని పదాలని చదువుతూ ఈ శ్లోకాన్ని మనకి భట్టర్ వారు అందించారు అనేది మనం స్పష్టంగా తెలుసుకుందాం. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వాడు పరమాత్మ అని ఎలా చెప్తామండి అంటే సూర్య శబ్దము సూర్యునిగా కనిపిస్తూ ఉండేటటువంటి వస్తువుకి మాత్రమే కాదు, అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మకి కూడా వాచకమే. అందుకే లక్ష్మికి నారాయణుడికి ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి సంబంధాన్ని బట్టే సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి వాడు నారాయణుడు అయితే సూర్యమండల అంతర్వర్తిని అయినటువంటిది అమ్మవారు కూడా అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అందుకే ఆయన సూర్యుడైతే ఆమెని శ్రీ సూక్ష్మంలో సూర్యా అని సూర్యా అని ప్రశ్నింప చేస్తుంది వేదం. సూక్తంలో మనకి ఆ మంత్రం కనిపిస్తుంది. అంచేత లక్ష్మ్యా సహ ఔత్పత్తిక గాఢ బంధము అని చెప్పేటప్పుడు ఔత్పత్తిక అనే ఔత్పత్తికము అన్న దానికి మనకి వేదా అంటే శృతి అర్థాన్ని ప్రతిపాదించేటటువంటి భాష్యాలలో ఏం అర్థం చెప్పారట అంటే శబ్దానికి అర్థానికి ఉండేటటువంటి సంబంధము ఎలా నిత్యమైనదో అని చెప్తున్నారు. ఇది చాలా అద్భుతమైన మాట. అర్థం లేకుండా శబ్దం ఉండదు, శబ్దం లేకుండా అర్థం ఉండదు. ఆ శబ్దార్థాలకి రెండింటికి ఉండేటటువంటి సంబంధం ఎప్పుడూ విడకుండానే ఉంటుంది, ఎప్పుడూ కలిగే ఉంటుంది. అది నిత్యమైనటువంటి సంబంధము అయి ఉంటుంది. ఔత్పత్తికస్తు
శబ్దస్య అర్థేన సంబంధ. ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్ ఇస్తారు? మనకి శ్రీమన్నారాయణుడికి లక్ష్మీ అమ్మవారికి ఉండేటటువంటి నిత్య సంబంధాన్ని రత్నము, కాంతి, పువ్వు, అలాగే వాసన, ఇలా త్రిగుణ రచన కోసంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ ఔత్పత్తిక గాఢబంధం అని అనడంలో సహజ సిద్ధమైన అనే అర్థం. ఆ ఔత్పత్తికమైనటువంటి బంధము అంటే శబ్దార్థములకు కలిగిన ఉన్నటువంటి నిత్య సంబంధము అనే దాన్ని స్పష్టం చేస్తారు మీమాంసా భాష్యంలో. అంటే అమ్మవారికి కొన్ని విలక్షణతలు ఉన్నాయి అంటారు. అయిన శ్రీయఃపతి అన్నప్పుడు ఆ శ్రీయఃపతిత్వాన్ని తెలియజేసేటటువంటి నామాలలో శ్రీనివాస, శ్రీశ ఇలాంటి నామాలు చాలా శ్రీ శబ్దంతో మనకు వస్తే, మాధవ అనేటటువంటి ఒక పదం మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఒకసారి కాదు, 3 సార్లు వస్తుంది. జ్ఞాపకం ఉంటే పెట్టండి, లేకపోతే తర్వాత గుర్తు పెట్టుకోండి. మాధవ అనేటటువంటి నామం 3 సార్లు మనకు వస్తుంది. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన. మధుసూదన నామం చెప్పుకున్నప్పుడు మనం ఒకసారి కొంచెం దాన్ని స్పృశించి వదిలేసాం. హిరణ్య గర్భ, ఇక్కడ ఈ హిరణ్య గర్భుడికి అర్థం చెప్పమన్నప్పుడు కూడా దీన్ని నేను ప్రస్తావన చేసి ఉన్నాను. హిరణ్య శబ్దము అంటే బంగారము అని కాదు, బంగారము వంటి స్థిరమైనది అనేటటువంటి దాంట్లో. వెరీ గుడ్, నెంబర్లు కరెక్ట్ గా పెట్టారు. 73, 169, 241 నామాలలో 3 సార్లు మాధవ అనే పదప్రయోగం ఉంటుంది. ఆ 3 సార్లకి 3 రకాలైనటువంటి అర్థాలను ఇస్తారు. అందులో 73వ నామం దగ్గర చెప్పినటువంటి వివరణలో ఈ ఔత్పత్తికమైనటువంటి సంబంధము అనే దాన్ని వివరణ చేస్తారు. అమ్మవారికి స్వరూపము స్వామి స్వరూపంలాగే జ్ఞానానందమయమైనటువంటి స్వరూపము ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆ స్వామికి దివ్యమంగళ విగ్రహం ఉన్నట్టే అమ్మవారికి కూడా దివ్యమంగళ విగ్రహం ఎప్పుడూ కలిగే ఉంటుంది. అలాగే స్వామి నియామకుడు అయినట్లుగా అమ్మవారు కూడా ఈశ్వరి అయి ఉంటుంది, సకల శక్తులను కలిగి ఉన్నది అవుతుంది. అలాగే అమ్మవారికి మరొక విశేషం ఏమిటి అంటే, ఆయన జగత్తుకి తండ్రి అయినట్టుగానే, కారణమైనట్టుగానే ఆమెకి మాతృత్వం, జగన్మాత అయి ఉండడం అనేది సహజంగానే ఉంటుంది అంటూ అక్కడ అమ్మవారికి ఉండేటటువంటి విలక్షణత్వాలను అన్నింటినీ చాలా స్పష్టంగా వివరణ చేస్తూ జగన్ మాతృత్వము అని చెప్పిన తర్వాత ఔత్పత్తికో భగవత్ సంబంధ, ఔత్పత్తికమైనటువంటి భగవత్ సంబంధాన్ని కలిగి ఉంటుంది అని వివరణ చేస్తారు. అంటే భగవంతునితో నిత్యమైన సహజమైనటువంటి సంబంధాన్ని ఆమె కలిగి ఉంటుంది అనే దాన్ని చెప్తూ అక్కడ విష్ణు పురాణంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ప్రమాణంగా చూపిస్తారు. ఆ 73 దగ్గర మాధవ శబ్దానికి ఇచ్చిన వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చూసుకోండి. 3 రకాలుగా నిర్వచనం చేసినప్పుడు భూగర్భ మాధవ అని ప్రయోగాలలో భూదేవిని పత్నిగా కలిగిన వాడు, శ్రీదేవిని పత్నిగా కలిగిన వాడు అని అక్కడ 2 వివరాలని చేస్తున్నారు. మనకి అక్కడే మాయాహవ, మా అంటే లక్ష్మీదేవి, ఆమెకి భర్త అయినటువంటి వాడు శ్రీయఃపతి అనే అర్థాన్ని ఇస్తారు. భూగర్భుడు అంటే భూదేవిని నిత్యము పోషిస్తూ ఉండేటటువంటి వాడు అని భూదేవితోటి శ్రీదేవితోటి సంబంధం చెప్పును. శ్రీ భూ నీళా సహితుడే ఆయన ఉండేది ఎక్కడా అనంటే హిరణ్య గర్భ అని చెప్తున్నారు. హిరణ్యం అంటే అక్కడ ఆయన వేంచేసి ఉండేటటువంటి పరమ పదం, అది శుద్ధ సత్వమయమైనటువంటి అద్భుతమైనటువంటి పరమపదం. ఆ పరమపదం లోపల ఉన్నవాడు, తల్లి గర్భంలో పిల్లవాడు ఉన్నట్లుగా హిరణ్య గర్భుడు అంటే హిరణ్యమునందు గర్భము వలె ఉన్నవాడు అని హిరణ్యస్య గర్భ అంటూ దాని వివరాలు అక్కడ రాస్తారు. అంటే పరమపదం నిలయంగా కలిగిన వాడు,
భూదేవిని శ్రీదేవిని భార్యలుగా కలిగినవాడు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో, ఇది మనకి పురుష సూక్ష్మంలో స్పష్టంగానే చెప్పబడింది. అలా ఇక్కడ ఔత్పత్తిక భగవత్ సంబంధమును కలిగి ఉండుట లక్ష్మీదేవికి ఉండేటటువంటి విలక్షణత్వం. నిత్యానపాయినిగా ఉండుట లక్ష్మీదేవికి ఉండేటటువంటి విలక్షణత్వం అంటారు. నిత్యైవేష జగన్మాత విష్ణో శ్రీ అనపాయిని యథా సర్వగతో విష్ణు తథైవేయం ద్విజోత్తమ. భగవంతుడు ఎలాగైతే సర్వవ్యాపకుడు అయి ఉన్నాడో ఈమె కూడా అలాగే సర్వవ్యాపిని అయి ఉన్నది అంటూ రకరకాలుగా చెప్తారు. మళ్ళీ ఇలాంటివన్నీ చెప్పుకునేసరికి కొన్ని సిద్ధాంత భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి కావలసినది ఔత్పత్తిక సంబంధం, అంటే సహజమైనటువంటి సంబంధము. ఎలాగా అంటే అర్థము శబ్దము వలె. అందుకే అర్థో విష్ణు ఇయం వాణి అని ఒక విష్ణు పురాణ శ్లోకాన్ని ప్రమాణంగా చెప్తారు. వాచం అని మనం లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ఒక నామాన్ని కూడా మనం పఠిస్తూ ఉంటున్నాము. ఈమె వాణి, ఆయన అర్థము. ఆ అర్థంతో ఈ వాక్కుకి ఎప్పుడూ నిత్యమైనటువంటి సంబంధమే ఉంటుంది అని చెప్తూ లక్ష్మ్యా సహ ఔత్పత్తిక గాఢ బంధౌ, ఇందులో శ్రియపతిత్వం అనేటటువంటి ఒక విలక్షణత్వాన్ని మనకి తెలియచేస్తున్నారు. అలాంటి నిన్ను పశ్యేమా అంటున్నారు. ఇదంతా కూడా సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి పరమాత్మ వైభవాన్ని చెప్పడంలోకి ఇది కూడా అన్వయిస్తుంది. సూర్య భగవానుడికి చేసేటటువంటి ఆరాధనలలో సంధ్యావందనం అనేది, త్రికాల సంధ్యావందనం అనేది ఒకటి. అది చేసేటటువంటి వారు ఈ పశ్యేమ, ఎప్పుడూ నిన్ను చూస్తాము, ఎప్పుడూ నిన్ను చూస్తాము అనేటటువంటి పఠన చేస్తూ ఉంటారు, మంత్ర పఠనం చేస్తూ ఉంటారు. అది స్ఫురించేటట్లుగా ఇక్కడ మనకి పశ్యేమత్వాం అనేటటువంటి ప్రయోగాన్ని చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అంటే భట్టరు వారికి అన్ని స్ఫురించి అన్నింటినీ రుచి చూపించేటటువంటి మాతృ హృదయం ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక విందు భోజనానికి వెళ్ళినప్పుడు ఆ విందులో రకరకాలైనటువంటి పదార్థాలని తయారు చేసి పెడితే చెప్పన్ భోగని ఆ స్వామికి ఎన్ని పదార్థాలు పెట్టినా అన్నింటినీ ఆయన స్వీకరించగలడు, ప్రసాదంగా మనకి అందించగలడు. కానీ మనకే ఇప్పుడు ఒక కూర్చొని భోజనానికి కూర్చున్నప్పుడు ఒకదానికొకటి వస్తువు అధికమైతే బాబోయ్ ఇన్ని నేను తినలేను, ఏదో ఒకటైతే చాలు అనుకునేటటువంటి అల్పశక్తి ఇప్పుడు మనకు ఉందా లేదా? ఇదివరకు అయితే ఇంకా ఇదేనా, ఇంకా అది లేదా అని అడిగి కావాలని తినాలని అనిపించేటటువంటి శక్తి ఇప్పుడు పోయి ఓ కూరకి మరొక కూర చేస్తే ఎందుకు రెండు కూరలు ఎక్కడ తింటాం అనిపించేటటువంటి పప్పు ఉంది కదా మళ్ళీ పులుసెందుకు అనుకునేటటువంటి స్థితికి ఇవాళ మనం వచ్చేసామా లేదా? ఇక్కడ తినడంలో ఎలా ఉన్నామో చదవడంలో కూడా అలాగే ఉంటాం మనం. అంచేత శ్లోకం చదివితే పాసురం చదవలేం, పాసురం చదివితే శ్లోకం చదవలేం. అలాగే మనం ఇన్ని గ్రంథాలు ఎప్పుడు చదవగలుగుతాం, ఇన్ని విద్యలను ఎలా మనం నేర్చుకోగలుగుతున్నాము? అందుకే మనకి ఇవన్నీ రుచి చూపించాలి అంటే పిల్లలకి ఎలాగైతే ఆవకాయ దగ్గర నుంచి పాయసం వరకు ఇంత వేలు తీస్తే ఇలా రాసి వాడికి ఆ రుచి చూపించినట్లుగా భట్టర్ వారు ఇలాంటి శ్లోకాలని గుంఫన ఎలా ఉంటుంది అంటే ఆయా మంత్రాలు కానీ, ఆయా శృతివాక్యాలు కానీ, ఆయా ప్రకరణాలు కానీ మనకి స్ఫురించేటట్లుగా చిన్న శ్లోకంలో ఇన్నింటినీ గుర్తిస్తున్నారు. అంటే వారికి ఉండేటటువంటి వైదుష్యానికి ఒక నిదర్శనం అయితే అన్నింటినీ వీళ్ళకి రుచి చూపించాలి, అన్నింటినీ వీళ్ళకి అందించాలి అనేటటువంటి ఒక ప్రేమ కూడా మనం దీంట్లో చూడొచ్చు. అందుకే ఆయన శ్రీయపతిత్వం చెప్పబడుతుంది, ఆయన ఆత్మస్వరూపుడు అని చెప్పబడుతుంది. అంటే సకల చరాచరములకు ఆత్మ అయినవాడు అనేటటువంటి విషయం చెప్తుంది. దేవానా చక్షుర్దేవానాం అనేటటువంటి ఒక శృతి వాక్యం కూడా మనకి తెలిసేటట్లుగా ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి ఇస్తున్నారు. అదే పేజీ నంబర్లో చూడండి మీరు, 535లో చాలా స్పష్టంగా ఇందులో చెప్తున్నారు. వైదికులు ప్రతిదినం
మాత్స్యాహనికాన్ని అనుష్ఠించేటప్పుడు, అంటే వైదికమైనటువంటి అనుష్ఠానం కలిగినటువంటి వారు మాత్స్యాహనికమైనటువంటి సంధ్యావందనాదులు చేసుకున్నప్పుడు తస్యేమ శరదస్వతం జీవేమ శరదస్వతం అని పలికి సూర్యుని దర్శించటం, సేవించాలని కోరుకోవటం, సూర్యాంతర్యామి అయినటువంటి భగవానుని దర్శించటమే కాక శ్రీరంగంలో ఉండే శ్రీరంగనాథుణ్ణి సేవించాలని కోరుకోవడం కూడా అనే సత్యాన్ని భట్టర్ ఇక్కడ చాలా అందంగా వ్యక్తం చేశారు. అంటే నిత్యము రంగనాథుణ్ణి సేవించాలి అని కోరుకుంటామా? శ్రీరంగం వెళ్ళాలి, ఎప్పుడో వెళతాము, సేవిస్తాము అని కోరుకుంటాం. కానీ ఒక్క రోజుతో, ఒక్క పూటతో, ఒక యాత్రతో శ్రీరంగ దర్శనం పూర్తయింది అని అనుకోకండి. రోజు రంగనాథుణ్ణి దర్శించాలి అని కోరుకోండి అనేటటువంటి ఒక అంశం ఇందులో మనకి కనిపిస్తుంది. అలా ఎలా అయితే సూర్య భగవాను సేవిస్తూ తదంతర్వర్తి అయినటువంటి నారాయణుణ్ణి నిరంతరము సేవించాలి, నిత్యము సేవించాలి అని కోరుకుంటామో, ఆ కోరిక రంగనాథుని విషయకమైనదిగా మనం భావన చేసుకోవాలి అనడం కోసం పశ్యేమ శరదస్తం స్వాం అనేటటువంటి ప్రయోగ ద్వారా మనకి ఆ రకమైనటువంటి ఒక వైదిక అనుష్ఠాన ఆంతర్యాన్ని తెలియచేస్తున్నారు అంటారు. అద్భుతంగా దీనికి వ్యాఖ్యానాన్ని మనకి తెలియచేస్తున్నాం. అలాగే మనం కూడా తెలియక ముందు ఒక భావన, తెలిసిన తర్వాత ఒక భావన. ఏ వ్యక్తో మనకి తెలియదు, సెలబ్రిటీస్ వాళ్ళు చాలా మనకి టీవీలోనో లేదా సోషల్ మీడియాలోనో మరొక చోటో అలా కనిపిస్తున్నారు అనుకోండి, లేదా వారి గురించినటువంటి వీడియోస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఓహో వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు కాబోలు అని అనుకుంటున్నాం. శంకరాచార్య స్వామి వారిది స్వైరాలోపంలో ఒక వీడియో రిలీజ్ అయింది, చాలా మంది అప్పటికే చూసి ఉంటారు. ఇప్పుడు శంకరాచార్య స్వామి వారి అందరూ చూస్తూ ఉంటారు వారిని, కానీ మనం ఎలా చూస్తున్నాము అంటే మన శంకరాచార్య స్వామి వారు, మనకి తెలిసిన వారు, మన 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 అనేటటువంటి భావన కలిగి. ఇదే ఇంకా ఏదో తమిళ దేశంలో ప్రసిద్ధులైనటువంటి పండితుల వీడియో మనం చూసాం అనుకోండి, వారితో మనకేమీ పరిచయం లేదు, వారు ఇంతకంటే కూడా గొప్పవారు అయి ఉండవచ్చు, కానీ మనకేమనిపిస్తుంది అంటే ఆహానా ఓ వీరు ఇంత గొప్పవారు అనమాట అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు శంకరాచార్య స్వామి వారిని చూస్తే మన 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 ఇంత బాగుంది, ఇలాంటి ఇంకా ఎన్నైనా గొప్పతనాలు కలగాలి అనేటటువంటి ఒక ఆత్మీయత మనలో కలుగుతుందా లేదా చెప్పండి. అంటే తెలిసినప్పుడు ఉండే స్థితి, తెలియకపోతే ఉండేటటువంటి స్థితి మనకు ఎలా ఉంటుంది అనడానికి చెప్తున్నాను. అలాగే మనం ఇప్పుడు సూర్య భగవానుడిలో నారాయణుడు ఉంటాడు అని, జేయమూర్తి అనే ఉపాస్యుడు అని మనం తెలుసుకున్నాము. ఆ నారాయణ తత్వాన్ని ఇదిగో రంగనాథుడే అని ఇలా నిత్యము మేము దర్శించగలగాలి అన్నట్లుగా మనం సేవించగలగాలి అని చెప్పడం ఇందులో ఉండేటటువంటి పరమార్థం అనమాట. అంటే రంగనాథుడు అంటే ఏదో పాప ఎవరు దొరకక తను ఎవరైనా చూస్తారేమో అనుకొని మన దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి ఆయన కాదు. ఇంతటి గొప్ప తత్వము, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి తత్వము, శ్రియపతి ఆయన, సర్వాంతర్యామి ఆయన, సకల దేవతలకి ప్రధానమైనటువంటి దృష్టి ప్రసాదించినటువంటి వాడు ఆయన. ఇలాంటి గొప్పతనాలన్నీ ఏవేవైతే చెప్పబడ్డాయో వాటినన్నింటినీ అర్చామూర్తిలో మనకి చూపిస్తున్నారు భట్టరు వారు అని. ఈ శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు చిన్న చిన్న శ్లోకాలైనా సరే అద్భుతమైనటువంటి విషయాలని మనకి అందిస్తున్నాయి అని అనుకుంటూ, నిన్నను ఆ వీడియో చూసిన తర్వాత ఆమూలాగ్రం చూసే ఉంటారు, లేదా అక్కడెక్కడ చూస్తుంటారు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, మొత్తం చూసే ఓపిక ఎక్కడ ఉంటుంది, అందుకని ఆ చూసేవు అనేటటువంటి తృప్తితో చూడకుండా ఉండలేక చూస్తూ ఉంటారు. నిన్న అదంతా చూస్తే నాకు ఒక విషయం ఆనందాన్ని కలిగించింది. ఎట్లా అంటే మన శ్రీరంగ రాజోత్సవం పూర్వ శతకం గురించి ప్రశ్న, మనంటే మన గురించి కాదు, పుస్తకం గురించి చూస్తున్నాను. మన పుస్తకం అని అందరి కోసం శ్రీరంగ రాజోత్సవం ప్రథమ పూర్వ శతకము, ఉత్తర శతకము రెండింటినీ ప్రస్తావన చేశారు. వారు ఇప్పటికీ 100కి పైగా ఎన్ని రాశారు అంటే ఏమోనండి లెక్క పెట్టలేదు అన్నారు. చూడండి ఎంత అంటే నిజంగా లెక్క పెట్టడానికి వీలు కాక లెక్క పెట్టి ఉండరు. మామూలుగా తక్కువ రాసుంటే 10 అయినాయి, 11 అయినాయి. మనకు వార్షికోత్సవాలు అన్నాయి అనుకోండి, ఇది 5వ వార్షికోత్సవం, ఇది 6వ ఖచ్చితంగా చెప్తాం. ఇదే అనంతంగా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమో గుర్తులేదు అని అన్నట్లుగా అయిపోతుంది.
కొన్ని 200కి పైగానే అనొచ్చు. కానీ 200 కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి వారు రాసినటువంటి గ్రంథాలు. దానికి అసలు ఈ రచనా వ్యాసంగంలో మొట్టమొదట రాసినది శ్రీరంగరాజస్త్వం పూర్వ శతకం వ్యాఖ్యానమే అని చెప్పారు. అంటే ఇన్ని గ్రంథాలని లోకానికి అందించినటువంటి వ్యాఖ్యాతృ చక్రవర్తి అయినటువంటి సింగరాచార్య స్వామి వారి రచనా వ్యాసంగానికి ప్రారంభమేది అంటే శ్రీరంగరాజస్తవము, పూర్వ శతకము, వ్యాఖ్యానము. వారి తాతగారి ఆ శత జయంతి సందర్భంగా ఏదో ఒకటి మనం చెయ్యాలి అని అనిపించి చేశాను అని అన్నారు. ఉత్తర శతకం ఈ మధ్యన వచ్చింది అని అక్కడ ప్రస్తావన చేశారనమాట. సో అప్పుడు కూడా మన శ్రీరంగరాజస్తవం అని అనిపించింది. లేదా వారు శ్రీరంగరాజస్తవం అని రాశానంటే మనకి శ్రీరంగరాజస్తవం తెలియదు అనుకోండి, అప్పుడు మన అనేటటువంటి ఆత్మీయత కలిగేటటువంటి అవకాశం ఉండదు. అది తెలిసిన తర్వాత కలిగేటటువంటి భావన కోసం నేను చెప్తున్నాను. అది మనం చెయ్యవలసినది ఆ గ్రంథాలని చదవడము, అందులో ఉండేటటువంటి విషయాలని ఆచరణలో పెట్టడమే వారి రుణాన్ని తీర్చుకోవడము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని కూడా ఇచ్చారు. మన అదృష్టం కొద్దీ మనం అలాంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథాలని అనుసంధానం చేసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాము, అర్థంతో సహా అనుసంధానం చేసుకుంటున్నాము, ఇంకా ఇంకా అభ్యాసం కూడా చేసుకుంటున్నాము అని అంటే ఇది మనకి అస్త్రామాస తృణం అన్నట్లుగానే అనుకోవాలి. మనం ఎక్కడ, మనకి యోగం ఎక్కడ, అలాంటి యోగాన్ని కలిగించినటువంటి మహనీయులు ఎక్కడ, వారికి ఉండేటటువంటి వైదుష్ణ్యం ఎక్కడ, అలాంటి వారు మనకి ఆత్మీయులుగా లభించటమే మన ఈ ప్రస్థానానికి ప్రధానమైనటువంటి కారణము అని అలాంటి పెద్దలకి కూడా మనం దాసోహ సమర్పణం కావిస్తున్నాం. ఇప్పుడు వారిలో ఉండేటటువంటి ఆ గొప్పతనాన్ని మనం ఎలా దర్శించగలుగుతున్నామో పరమాత్మలో ఉండేటటువంటి గొప్పతనాన్ని కూడా అలాగే మనం దర్శించాలి. మనం కూడా అలాగే కోరుకుందాము. పశ్యేమత్వాం సరదస్తతం, ఎప్పుడూ నిన్న ఇలాగే మేము దర్శించగలుగుదుము గాక అని ప్రార్థన చేస్తూ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.